మోహన్ గారు జాయిన్ అయ్యారు. అవకాశం ఉందని ఓకే, కాంగ్రెస్ అధికార ప్రతినిధి మోహన్ గారు జాయిన్ అయ్యారు. మోహన్ గారు నమస్తే అండి. నమస్కారం, గుడ్ ఈవినింగ్ మా. గుడ్ ఈవినింగ్ మోహన్ గారు. చాలా రకాలుగా విమర్శలు, ఇది అంటే ఆషాఢ నుంచి మొదలైంది, శ్రావణం అన్నారు, పండుగలు వెళ్ళిపోయాయి తప్పితే క్యాబినెట్ విస్తరణ అనేది అయితే పోవట్లేదు. ఢిల్లీలో చక్రం అంటే పగ్గాలు అక్కడ ఉన్నాయి కాబట్టి ఇక్కడ నామకే వాస్తు పార్టీ నడుస్తోంది. ఈసారి కూడా అలా వచ్చి ఏవో ఊహాగానాలు, తర్వాత మళ్ళీ నార్మల్ అయిపోతుంది, ఏదో తూతూ మంత్రంగా మళ్ళీ ఆశ వాళ్ళకి ఆశ చూపించడం, తర్వాత మళ్ళీ వెనక్కి వెళ్ళిపోవడం, రకరకాల విమర్శలు అయితే ఇవన్నీ వినిపిస్తున్నాయి. వీటన్నింటికి సంబంధించి ఒక సమాధానం చెప్పాలంటే ఏం చెప్తారు? ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు గుడ్ ఈవినింగ్. మీ ఛానల్ 360 ఛానల్ యాజమాన్యానికి, ప్రేక్షకులకి అందరు కూడా నా హృదయపూర్వక నమస్కారాలమ్మా. ప్యానల్లో ఉన్నటువంటి వారికి కూడా గుడ్ ఈవినింగ్. అయితే ఇప్పుడు నేనేమంటున్నా తల్లి, మనం ప్రభుత్వం ఏర్పడ్డప్పటి నుండి కూడా సాఫీగా నడిపించాలన్న ఒక దృఢ సంకల్పంతో రేవంత్ రెడ్డి గారు తీసుకున్నటువంటి ఇనిషియేటివ్సే ఇప్పుడు మీరు ఒకసారి గమనించినట్టయితే 10 సంవత్సరాల విధ్వంసాన్ని పునర్నిర్మించే భాగంగా ఒకటి నోటిఫికేషన్సే కానీ, అట్లాగే కవులను కళాకారులను గుర్తించడంలో కానీ, విద్యార్థులను వారికి మంచి అకామిడేషన్ ఇవ్వడమే కానీ, ఇలాంటిది 1 by 1 చేసుకుంటూ వస్తున్నారమ్మా. ఎక్కడ కూడా మీకు ప్రజలకు కానీ ఇబ్బందిగా ఉండేటట్టు లేకుండా సంపూర్ణ సౌకర్యాలు అందించుకుంటూ క్యాబినెట్ విస్తరణ చెయ్యాల, కాదనట్లేదు. కానీ మాది నేషనల్ పార్టీ కాబట్టి కొద్ది దాంట్లో సామాజిక అసలు కలిగి ఉంటారు. అన్ని కులాలను, అన్ని మతాలను, ప్రాంతాలను అన్ని పేరే చేసుకుంటూ ఎవరిని కూడా ఎవరిని కూడా ఇబ్బంది పెట్టకుండా, ఎవరిని నారాజు చేయకుండా అందరికి కూడా ఒప్పించి చేయాల్సిన అవసరం ఉంటుందమ్మా. ఇప్పుడు ఉదాహరణకు ఒక జిల్లాలో 2 ఉంటారు, దీంట్లో కొన్ని సామాజిక సమస్య ఏంటంటే ఇటు బీసీ వర్గీకరణ, ఎస్సీ వర్గీకరణ, ఇదొకటి. పార్టీ నుంచి మొదటి నుంచి అంటి పెట్టుకున్న వాళ్ళు ఒకటి, పార్టీని వదిలి మళ్ళీ వచ్చిన వాళ్ళు ఒకటి. లిస్టు చూసుకుంటే ఏ సామాజిక వర్గానికి సంబంధించి ఆ సామాజిక వర్గాలు మాకు ఇది ఖచ్చితంగా దక్కాలి, మాకు దక్కాలి అనేసి అని ఒకటి. తర్వాత మంత్రివర్గం నుంచి ఉన్న మంత్రులకు సంబంధించి మా లిస్టు ఇంత అనేది ఒకటి, సీఎం లిస్టు ఇంత అనేది ఒకటి. ఇలాంటి అంతర్గత కలహాల కారణంగానే మంత్రివర్గ విస్తరణ బ్రేక్ పడుతోంది. దీనికి సంబంధించి ఏఐసిసి కూడా క్లారిటీగా నిర్ణయం తీసుకోలేకపోతోంది అనేసన్న వాదన బలంగా వినిపించే ప్రయత్నం చేస్తున్నారు. వాస్తవం ఉందా లేదా? లేదమ్మా, అది జస్ట్ అది ప్రతిపక్షాలే గాని, కొన్ని పడన్ మీడియా కానీ తప్ప అక్కడ ఎవరికి ఏం విద్వేషాలు కానీ, ఎవరి మీద ఎవరికి డామినేషన్స్ కానీ లేవు. ఎంత పార్టీ చూసుకుంటదమ్మా. ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీకి లాయల్ గా పనిచేసి ప్రజలకు బాటంగానే వాళ్ళ మనసులో ఉన్న కోరికను అనౌన్స్ చేస్తున్నారు కదా. ఇప్పుడు ప్రేమ్ కుమార్, మంచిర్యాల ఎమ్మెల్యే ప్రేమ్ కుమార్ గారు నాకు గతంలో హామీ ఇచ్చారు అనేసి అని చెప్తున్నారు. ఇటు రాజగోపాల్ రెడ్డి అయితే నాకు హోమ్ మినిస్టర్ చేయాలని ఉంది. వాయిస్ రావట్లేదు, మీ వాయిస్ కట్ అవుతుంది తల్లి. ఓకే సార్, మీరు చెప్పండి సార్. హలో, వాయిస్ వినొస్తుందమ్మా? మీ వాయిస్ వినిపిస్తుంది సార్, మాట్లాడండి. వాయిస్ మీది బ్రేక్ అవుతుంది. ఓకే, మీరు కంటిన్యూ చేయండి సార్. సార్ నేనేమంటున్నాను సార్, ఇప్పుడు ప్రత్యేకంగా ఇప్పుడు ఈ సంవత్సరంన్నర కాలం లోపల కూడా ముఖ్యమంత్రి వర్యులు అన్ని కూడా సాఫీగా చేసుకుంటూ ప్రతి సమస్యను కూడా చాలా శ్రద్ధగా పునఃకుషంగా పరీక్షించి దాన్ని ఎట్లా సమస్య పరీక్షణ చేసుకుంటూ వస్తున్నారు. సరే, మంత్రివర్గ విస్తరణ కావాలి, చెయ్యాలి, ఆ కొద్దిగా పని వర్క్ లోడ్ను కూడా షేర్ చేసుకోవాలి, అది వాస్తవమే. దీంట్లో భాగంగా ఇప్పుడు బీసీలకు కూడా పెద్దపీట ఇవ్వాలని పార్టీ ఆలోచిస్తుంది. ఖచ్చితంగా బీసీ సోదరులకు కూడా మంచిగా, నాకు తెలిసి అంటే నాకున్నటువంటి సమాచారం మేరకు 2 ఇవ్వాలన్న ఆలోచన మేరకు పార్టీ ఉంది. సరే, అది ఎవరు అనేది పార్టీ హైకమాండ్ చూసుకుంటుంది. సేవా దృక్పథం కలిగి పార్టీకి హానర్గా ఉన్నటువంటి వ్యక్తి ఖచ్చితంగా పార్టీ అది ఈ మంత్రివర్గం ఇవ్వడం ఖాయం. కానీ ప్రత్యేకంగా ఒక విషయం సార్ అన్నట్టుగా, సార్ నా వాయిస్ వినిపిస్తుందా మోహన్ గారు? వాయిస్ కట్ అవుతుంది తల్లి. అంటే ప్రతి దానికి ఢిల్లీకి పోవాల్సిందేనా? ఢిల్లీ నుంచి వెళ్ళి ఆ ముద్ర వేయించుకొని రావాల్సిందేనా, లేకపోతే ఇక్కడ నిర్ణయం తీసుకోవడానికి ఉండదా? మీ వాయిస్ రావట్లేదు, అయినా నేను చెప్తానమ్మా. ఓకే, ఇప్పుడు ఖచ్చితంగా నేను ఖార్గే గారితో కూడా మాట్లాడడం జరిగింది, పెద్దలతో మాట్లాడడం జరిగింది, చర్చలు జరిగినాయి. మన రేవంత్ రెడ్డి గారు, మహేష్ కుమార్ గౌడ్ గారు, వీళ్ళందరూ మన ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, బట్టి విక్రమార్క గారు కూర్చొని మా చర్చలు జరిపినారు. నేను మళ్ళీ చెప్తున్నామా, సామాజిక న్యాయం
పక్షాన్నే సామాజిక న్యాయం జరగాలి, సామాజికంగా అందరు కూడా సమానత్వంగా అధికారాలు రావాలన్న ఒక కాంగ్రెస్ పార్టీ సిద్ధాంతాల పరంగానే ఈ మంత్రివర్గ విస్తరణ జరుగుతుందమ్మా. దాంట్లో దోకా లేదమ్మా. అన్ని సామాజిక వర్గాలకు సమకూలత న్యాయం జరగాలి, సమతులతలు ఉండాలి అన్న ఉద్దేశంతో ఇన్ని రోజులు దానికి సమయం పట్టింది, కానీ వేరే ఉద్దేశం ఏం లేదు. ఖచ్చితంగా అన్ని వర్గాలను కలుపుకోపోయే ఆలోచన మేరకే ఇన్ని రోజులు టైం పట్టింది. మళ్ళీ కూడా చెప్తున్నాను, ఇప్పుడు ఎస్సీ ఏబిసి వర్గీకరణ కానీ, అట్లాగే బీసీ కులగణన వాళ్ళు 42% రిజర్వేషన్ కానీ, అట్లాగే చూసుకుంటూ పోతే మొన్న జరిగినటువంటి అసెంబ్లీ చర్చల విషయంలో కూడా కానీ, ఇప్పుడు సార్ అన్నట్టుగా కొంతమంది బీసీలు అంటే కొంతమంది సోకాళ్ళు లీడర్ అని చెప్పుకునే వాళ్ళు కూడా బట్టగాల్సి మీద ప్రయత్నం చేస్తూ బీసీలకు అంత ఇస్తున్నారు, బీసీలకు ఇంత ఇస్తున్నారు అని నానా రకాలుగా మాట్లాడుతున్నారు. కానీ కాంగ్రెస్ పార్టీ తల్లి మొట్టమొదటిగా కాంగ్రెస్ పార్టీ ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీగా పెద్ద పెట్టేస్తుంది, సామాజిక న్యాయం పక్షాన నిలబడుతుంది. సామాజిక న్యాయం అంటేనే కాంగ్రెస్ పార్టీ అమ్మ. ఎప్పుడు ఫ్యూడలిజం పార్టీ కాంగ్రెస్ పార్టీ కానే కాదు. ఫ్యూడల్ పార్టీలు భారతీయ జనతా పార్టీ, టీఆర్ఎస్ పార్టీ, ఫ్యూడల్, వాళ్ళ అగ్రవర్ణ